హలో. 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 ఓకే. మొత్తానికైతే ఆడియో, వీడియో అయితే క్లియర్ అయితే ఉన్నది. టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే. హాయ్, హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ క్లాసెస్, దట్ ఈస్ పిఐటి. ఈరోజు మనము క్లాస్ 11కి సంబంధించిన మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్. అచ్చా, ఇది 4 కాదు, నిన్నటిది 3 ఉండే కదా. నిన్నటిది కొంచెం పెండింగ్ ఉండే. ఇది ఇది కాదు, సో ఇది రాంగ్. పీడిఎఫ్ అయితే అప్లోడ్ అయింది. నిన్నటి క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, అవి సాల్వ్ చేద్దాం మనం. సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. మొత్తం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా అన్ని న్యూమరికల్స్ కూడా సాల్వ్ అవుతాయి నాన్న. సో ట్రై చేసినారా అన్ని క్వశ్చన్స్? లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే మనం ఇవన్నీ టాపిక్స్ అయితే డిస్కస్ అయితే చేసినాము. సో దీనిపైన న్యూమరికల్స్ కూడా సాల్వ్ చేసినాము. ఓకే. ఇది ఇది 2. ఇది కూడా కాదు పీడిఎఫ్. ఏంటి నేను లోడ్ చేసింది మోషన్. నిన్న ఏ పేరుతో సేవ్ చేసినాను నేను? మోషన్ 3 అని సేవ్ చేసిన. అవును, 5 ఓపెన్ చేసినాను. నేను ఏ పేరుతో సేవ్ చేసినాను నేను? మోషన్ 6. రైట్. సో ఇదే లెక్చర్. చలో, సో ఇవన్నీ లాస్ట్ క్లాస్లో అయితే డిస్కస్ చేస్తాం మనం. న్యూమరికల్ కూడా చేసినాము. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం మనం. ఎన్ ఎలక్ట్రాన్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్, ఇనిషియల్ వెలాసిటీ ఏంటి? 0. హ్యాస్ ఎ వెలాసిటీ దట్ ఇంక్రీజెస్ లీనియర్లీ విత్ టైం. వెలాసిటీ ఈక్వల్ టు ఏమి ఇచ్చిందన్నా? కేటీ. వేరియబుల్ అయినా కదా, టైం పైన ఆధారపడుతున్నది. v ఈజ్ ఈక్వల్ టు కే వాల్యూ ఎంత? 2t. ద డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ ద ఫస్ట్ 3 seconds. డిస్టెన్స్ ట్రావెల్డ్ అంట. ఓకే. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కానీ మీకు డిస్టెన్స్ అడిగింది అనుకోండి, యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? డిస్టెన్స్ కావాలంటే వెలాసిటీ వేరియబుల్ అయితే డిస్టెన్స్ కనుక్కోవడానికి కోసం ఫార్ములా ఏది? ఏ ఫార్ములా వాడాలి? ఇంటిగ్రేషన్ చేయాలి కదా. ఫార్ములా తెలుసు కదా, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. అవునా? మల్టిప్లికేషన్లో వస్తే ఏం చేస్తామో ఇంటిగ్రేషన్ చేస్తామా లేదా? మల్టిప్లికేషన్లో వస్తాయి. సో ఇది డిస్ప్లేస్మెంట్ ఇండికేట్ చేస్తుంది, యాక్చువల్లీ డిస్టెన్స్ ఇండికేట్ చేయది. అయితే ఎట్లా చేస్తామనంటే గ్రాఫికల్ మెథడ్. ప్రజెంట్ అయితే దీనిలో మీరు ఇది చేసినా సేమ్ ఆన్సరే వస్తుంది. రియల్గా మీరు గ్రాఫ్ మెథడ్ యూజ్ చేయాలి. ఓకేనా? గ్రాఫ్ మెథడ్ యూజ్ చేద్దాం. v ఈక్వల్ టు యూ v ఈక్వల్ టు 2t. ది గ్రాఫ్ ఎట్లా వస్తుంది చెప్పండి? స్ట్రేట్ లైన్ అయినా, ఎందుకంటే పవర్లు 1 1 అయితే ఉన్నాయి. వెరీ గుడ్. పాసింగ్ త్రూ ఆరిజిన్ ఇదేనా? అయితే మీకేమంటున్నాడు? ద డిస్టెన్స్ ట్రావెల్ బై ద డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ ద ఫస్ట్ 3 seconds. వెలాసిటీ 3 secondsలో ఎంత? 2 into 3 ఎంత? 6 మీటర్ పర్ సెకండ్ కదా. 3 secondsలో 3 secondsలో
సో వెలాసిటీ ఎంత వచ్చింది మనకు 6 మీటర్ పర్ సెకండ్ వచ్చింది కదా. రైట్, ఇప్పుడు మనకి ఏం కావాలి? డిస్టెన్స్ అయితే కావాలి. డిస్టెన్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం గ్రాఫ్లో? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు v/t నా? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం కదా. డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం మల్టిప్లికేషన్ కదా నానా. v ఈక్వల్ టు x/t, x ఈక్వల్ టు ఏంటి? v ఇంటూ t, అవునా? వెలాసిటీ టైం గ్రాఫ్లో దీని యొక్క ఏరియా ఏమి ఇండికేట్ చేస్తుంది? డిస్టెన్స్ ఇండికేట్ చేస్తుంది, అవునా? డిస్టెన్స్ ఇండికేట్ చేస్తుంది. డిస్టెన్స్ ఈక్వల్ కంప్లీట్ ఏరియా అనమాట. ఏరియా ఏంది? హాఫ్ ఇంటూ బేస్ ఎంత? 3. హైట్ ఎంత? 6. 2 3 సో ఫైనల్ ఏమొచ్చిందా? 9 మీటర్ ఇస్ ద ఆన్సర్. ఓకే, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ టు టైం కదా. క్లియరా? అర్థమైందా? సో ఈవెన్ మీరు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ఇది డిస్ప్లేస్మెంట్ అనుకొని దీన్ని ఇంటిగ్రేట్ చేస్తారు. చూపిస్తాను చూడండి. v అనేది kt కదా, v ఈక్వల్ టు kt అంటే 2t. సో డిస్ప్లేస్మెంట్ ఇది ఈక్వల్ టు ఏంది నాన్న? ఇంటిగ్రేషన్ ఆఫ్ v ఇంటూ dt. సో దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది? 2 ఇంటూ t²/2 అంతేనా? ఇది పోయింది. t² అయితే వచ్చింది. టైం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 3 సెకండ్స్ వరకు. ఏమొచ్చింది ఫైనల్ ఆన్సర్? సేమ్ ఆన్సర్ వచ్చిందా? కానీ ఇది డిస్ప్లేస్మెంట్ అన్నమాట. అంతే. ఇది మనకు సింపుల్గా వచ్చింది కాబట్టి ఇది ఓకే. కానీ ఒక్కసారి ఇక్కడ -2 +3 అనుకుంటే వచ్చింది అనుకోండి, కంప్లీట్గా వేరే వేరే ఆన్సర్లు అయిపోతాయి. డిస్టెన్స్ అంటే గ్రాఫికల్ మెథడే ఇక మీకు. నెక్స్ట్, ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ గివెన్ టు బి ప్రపోర్షనల్ టు క్యూబ్త్ ఆఫ్ ఇట్స్ టైమ్ elapsed, the magnitude of acceleration of the body. ఎట్లా వేస్తాం? The magnitude and acceleration of the body. ఏమిచ్చిండు? ఏం అర్థమైంది? The displacement of a body is proportional to t³. x is directly proportional to t³. ఇది ఇచ్చిండు కదా, యాక్సిషన్ కనుక్కోవాలి అంతేనా? ఇది తీసేస్తే సమ్ కాన్స్టెంట్ అంతేనా? x ఏంది? వేరియబుల్. వెలాసిటీ కనుక్కోవాలంటే dx/dt ఏమొచ్చింది? 3k⁡t². యాక్సిషన్ కనుక్కోవాలి. వెలాసిటీ ఏంటి? వేరియబుల్. టైం పైన ఆధారపడుతుంది కదా. యాక్సిషన్ ఈక్వల్ టు ఏంది? dv/dt. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 6kt ఏమొచ్చింది? యాక్సిషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం, అవునా? అంతేనా కదా? ఇంక్రీజింగ్ విత్ టైం. క్లియర్? నెక్స్ట్, ఏ బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్, ఫ్రమ్ ఆరిజిన్ and moves along the x-axis such that velocity at any instant 4t³ - 2t అయితే ఇచ్చిండు వెలాసిటీ. What is the acceleration of particle when it is 2 meters from the origin? యాక్సిలరేషన్ ఎంత? దాని యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది 2 మీటర్ ఉన్నప్పుడు. ఓకేనా? లేస్తాం. వెలాసిటీ ఏంటి? వేరియబుల్. డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ v ఇంటూ dt అంతేనా? అవునా కదా? ఈ ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఫార్ములాలు గుర్తుపెట్టుకోకుంటే అసలు పెన్ కూడా జరగదు ఇక. ఓకే, ఏమున్నది ఈ ఫార్ములాలు కూడా గుర్తుపెట్టుకోవడానికి? సింపుల్ ఫార్ములా ఏంటది? వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం. డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. మల్టిప్లికేషన్ అంటే ఇంటిగ్రేషన్. ఇంతే కదా. ఇది చిన్నప్పటి నుంచి వచ్చింది కదా, 6th క్లాస్ నుంచి వచ్చుకుంటూ పోయింది కదా ఈ ఫార్ములా. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తేనా
4 into t power 4 by 4 minus 2t square by 2 అంతేనా? డెల్టా ఎక్స్ ఎంత ఇచ్చిండు? 2 t పవర్ 4 మైనస్ t స్క్వేర్. అవునా? నెక్స్ట్ ఏం చేస్తాం? మ్యాథ్స్ పిల్లలు ఈజీ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ ఏం చేస్తాము? టీ వాల్యూ అనుకోవాలి. కామనా? టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. ఎస్. సో ఏ ప్లస్ బి 0 వస్తుంది కదా. టీ స్క్వేర్ ఇక్కడ టీ కదా. టీ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి టీ స్క్వేర్ మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు 2. అచ్చా ఇది కాదు, ఇట్లా కూడా కాదు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేసుకోవాలి, వేరే దారి లేదు. టీ పవర్ 4 ఇగో చూడండి, టీ పవర్ 4 మైనస్ టీ స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్ 0నా. దీన్ని ఇగో టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? కరెక్ట్. ఏ అంటే ఎంత? 1. అవునా? బి అంటే ఎంత? మైనస్ టీ స్క్వేర్. టీ స్క్వేర్ -1 కదా. -1 ఎందుకంటే టీ స్క్వేర్ ఉంది కదా ఇక్కడ. సి ఈక్వల్ టు -2. చలో ఎక్స్ ఈక్వల్ టు అంటే టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి మైనస్ బి. బి ఎంత? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ ఆఫ్ బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్. 4 ఏసి 1 ఇంటూ -2 కదా. 5 2a ఖతం. 1 ప్లస్ ఆర్ మైనస్ 4 2 8 8 ప్లస్ 1 9. ఎంత వచ్చింది? 1 ప్లస్ 3 డివైడెడ్ బై 2. ఇంకోటి ఏమో టైం నెగిటివ్లో ఉండదు కాబట్టి ఖతం. సో టైం ఈక్వల్ టు 2 seconds. చలో సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? యాక్సిలరేషన్ కనుక్కోవాలా? ఎస్. వాట్ ఈస్ ఇట్స్ యాక్సిలరేషన్? దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే యాక్సిలరేషన్ వస్తుంది. డిఫరెన్షియేషన్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిటి ఎంతనా? 12t స్క్వేర్ మైనస్ 2. 12t స్క్వేర్ మైనస్ 2 అంతేనా? 12t స్క్వేర్ మైనస్ 2. చలో ఏ ఈక్వల్ టు 12 ఇంటూ టీ స్క్వేర్ 2 స్క్వేర్ 4 మైనస్ 2 ఎంత? 48 మైనస్ 2 దట్ ఈక్వల్ టు 46 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎన్నో మిస్టేక్ చేసినాం ఈజీగా. అదే నాకు అదే డౌట్ వచ్చింది, అబ్బా 46 ఎట్లా వచ్చింది అని. ఇంత పెద్ద యాక్సిలరేషనా? ఎక్కడ మిస్టేక్ చేసినాం? నాకు తెలిసి ఇన్నే ఉంటుంది. టైం 1 సెకండ్ కదా. టైం 1 సెకండ్. 3 + 1 4 ఇది ఓకే. మైనస్ బి నాకు తెలిసి ఇన్నే ఎన్నో మిస్టేక్ పోతుంది. టీ పవర్ 4 బై 4 మైనస్ 2t స్క్వేర్. ఓకే. టీ పవర్ 4 మైనస్ టీ స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్ టు 0. ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు -1, సి ఈక్వల్ టు -2. బి స్క్వేర్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4a 4 ఓకే. ఒక 4ac దగ్గర తప్పిపోయిందా? 4ac బై 2a. టూ టూ దా
2 square 4. ఓకే, దీని డిఫరెన్షియేషన్ యాక్సిలేషన్ కోసం 12t square minus 2. 12t square minus 2. t అంటే 2 4. 48 minus 2 46. యాక్సిలేషన్ when it is 2 meter from the arch. ట్రై చేయండి. ఏడా మిస్టేక్ పోయింది? ఎన్నో మిస్టేక్ పోయింది. మ్యాథమెటికల్లోనే పోవాలి. 4t cube 12t square minus 2నే అది. 4t cube minus 2t. t square by 2. 2 పోయింది కరెక్టే. ఎక్కడ మిస్టేక్ పోయింది? ఓకే, ఇది ట్రై చేయండి. తర్వాత వేరే క్వశ్చన్ చూద్దాం. అప్పటికంటే మీరు ట్రై చేస్తూ ఉండండి. లాస్ట్లో చేద్దాం. చలో. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఈజ్ దిస్ వన్, వేర్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద కాన్స్టెంట్. ద రిటార్డేషన్ అనుకోవాలి. రిటార్డేషన్ ఎట్లా అనుకుంటామో తెలుసా? జనరల్గా ఎక్స్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ద టైం ఉంటుంది కదా, ఎక్స్ డిపెండ్స్ అపాన్ ద టైం ఉంటుంది. కానీ ఇక్కడ ఉల్టా ఉంది, టైం అనేది ఎక్స్ పైన ఆధారపడుతున్నది కదా. సో దీనికి ట్రిక్ అయితే ఉన్నది. యాక్సిలరేషన్ అంటే లైక్ రిటార్డేషన్ అనుకోవడానికి కోసం అది ఏంటి అని అంటే, యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ డబుల్ డిఫరెన్షియేషన్ ఇంటూ v క్యూబ్. ఓకేనా? డబుల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ v క్యూబ్ మైనస్, ఒకసారి డిఫరెన్షియేషన్ చేయండి, 2 ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా. ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేయండి, 2 ఆల్ఫా ఇంటూ v క్యూబ్ వచ్చేసి మైనస్ 2 ఆల్ఫా v క్యూబ్. రిటార్డేషన్కి. ఓకేనా? అర్థమైందా? డబల్ డిఫరెన్షియేషన్ ఇంటూ v క్యూబ్ ఇస్ ఎ ట్రిక్. ఇప్పుడు ద యాక్సిలేషన్ ఆఫ్ ఎ మూవింగ్ బాడీ కెన్ బి ఫౌండ్ ఫ్రమ్. యాక్సిలేషన్ ఏ విధంగా వస్తుంది? సింపుల్ క్వశ్చన్. యాక్సిలేషన్ ఎట్లా వస్తుంది? ఏ గ్రాఫ్? వెలాసిటీ బై టైం. స్లోప్ అయినా కదా, స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్. చలో నెక్స్ట్, ద ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ఎ పార్టికల్ ఈస్ 10 మీటర్ పర్ సెకండ్. ఐ నీడ్ రిటార్డేషన్. ఏమిచ్చిండు? -2. రిటార్డేషన్ అంటే నెగిటివ్ యాక్సిలరేషన్. ద డిస్టెన్స్ మూవ్డ్ బై ద పార్టికల్ ఇన్ 5th సెకండ్, s5. 5th సెకండ్లోనే ఎంత మూవ్ అయింది? ఫార్ములా u ప్లస్ హాఫ్ a ఇన్ బ్రాకెట్ 2n మైనస్ 1. u ఎంత? 10. ఇది 2 కదా, -2. 2 ఇంటూ 5 మైనస్ 1. ఓకే, 10 మైనస్ 1 9. సో ఫైనల్ ఎంత వచ్చిందన్నా? 1 మీటర్ ఉంది కదా ఆప్షన్లో. క్లియర్? ఏ మోటార్ కార్ మూవింగ్ విత్ ఎ యూనిఫామ్ స్పీడ్ comes to stop on application of brake after traveling a distance of 10 meters. Its acceleration. యాక్సిలేషన్ ఎట్లుంటుంది నాన్న? క్వశ్చన్ చూడగానే గుర్తించవచ్చు. ఎట్లుంటుంది? నెగిటివ్లో ఉండాలి. అంతే కదా, బ్రేకులు వేసిండు, యాక్సిలేషన్ వాల్యూ మైనస్లో రా. ఎట్లా వేస్తాం? వెరీ గుడ్. v² మైనస్ u² ఈక్వల్ టు 2as. v²
ఎందుకంటే లాస్ట్లో పోయి రెస్ట్లోకి పోయింది కదా, రెస్ట్లోకి వచ్చేసింది. మైనస్ 20 స్క్వేర్ యాక్సిలరేషన్ ఇంటూ 10 అంతేనా? 2 10 20, ఒక 20 పోయిందా? యాక్సిలరేషన్ ఈక్వల్ ఎంత వచ్చింది? -20 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. -20 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సిలరేషన్ అడిగారు, అది రిటార్డేషనే, కానీ అడిగింది ఇట్స్ యాక్సిలరేషన్ అన్నాడు. యాక్సిలరేషన్ ఈక్వల్ -20 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. The velocity of a body moving with uniform acceleration 2 meter per second square is 10 meter per second. అంటే ఏమి ఇచ్చిండు? వెలాసిటీ ఇచ్చిండు, వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ ఇచ్చిండు. ఇదేమో యాక్సిలరేషన్, యూనిట్లను చూసి గుర్తుపట్టొచ్చు కదా. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే యాక్సిలరేషన్, మీటర్ పర్ సెకండ్ అంటే వెలాసిటీ. ఇట్స్ వెలాసిటీ ఆఫ్టర్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ 4 సెకండ్ తర్వాత దాని యొక్క వెలాసిటీ ఎంత? సింపుల్, ఎస్ ఈక్వల్ టు నా, ఎస్ అవసరం లేదు కదా. ఏమడుగుతున్నాడు? వెలాసిటీ, వి వాల్యూ. ఏ ఫార్ములా? అది ఎస్ఎన్, అది ఎస్ఎన్ఓ. వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ కదా. అబ్బా బాబా, ఇంత చిన్న ఫార్ములా. వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. నేను నిన్ననే చెప్పిన, వీళ్ళెవరు ముగ్గురు ఫార్ములా వాళ్ళు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఆల్రెడీ చెప్పినాను నేను. యు ఎంత? 10, యాక్సిలరేషన్ 2, టైం ఎంత? 4. ఎంత వచ్చింది? 18 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్, a particle starting from rest travels the distance of x in first 2 seconds and a distance y in next 2 seconds. Then ఆన్సర్ ఏంటి? ఈజీగా చేయొచ్చు, జస్ట్ 2 seconds వితౌట్ టచింగ్ పెన్ ఆన్సర్ చేయొచ్చు. ఇనీషియల్ వెలాసిటీ 0, యాక్సిలరేషన్ కాన్స్టెంట్, టైమ్ ఈజ్ సేమ్, టైమ్ ఈజ్ సేమ్. అవునా? ఫస్ట్ 2 secondsలో ఎక్స్, నెక్స్ట్ 2 secondsలో వై. గెలీలియో లా ఆఫ్ ఆడ్ నంబర్ చెప్పినా, ఇదే కండిషను. ఏమొస్తుంది? S1:S2 is equal to 1:3. ఇక్కడ x:y equal to 1:3. x by y equal to 1/3, y is equal to 3x. అవునా? The initial velocity of a body moving along a straight line. Initial velocity ఎంత? ఇంత. It has a uniform acceleration of 4 meter per second square. The distance covered by the body in 5th second. As 5th. Formula ఏంటి? SN formula. U plus half A in bracket 2n minus 1. U7. Acceleration 4. 2 into 5 minus 1. అంతేనా? 7 plus 2. అవునా? 9 to the 18. 18 plus 7. Okay. Next. A particle moving with uniform acceleration travels 24 meters and 64 meters in the first 2 consecutive intervals of 4 seconds each. Its initial velocity. Super question. వాడు రాదు, ఇనిషియల్ వెలాసిటీనే కనుక్కోండి అంటున్నాడు. ఇనిషియల్ వెలాసిటీ 0 కాదు. సో 4 సెకండ్లో ఎంత ట్రావెల్ చేసింది? మళ్ళీ నెక్స్ట్ 4 సెకండ్లో 64. ఓకే, అయితే ఇనిషియల్ వెలాసిటీ ఎంతనో కనుక్కోవాలి. ఓకే, ఇంతకుముందు చేసినాం ఇట్లాంటి క్వశ్చన్, గుర్తుందా? లాస్ట్ క్లాస్లోనే చేసినాం ఇట్లాంటి క్వశ్చన్.
డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్ ఫస్ట్ ఇది చేద్దాం. తర్వాత ఈ నుంచి లాడికి డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్ పెడదాం. డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్ ఎంత? S ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్. డిస్ప్లేస్మెంట్ ఎంత? 24. u ఎంత? ua. సో టైం ఎంత? 4 కదా, 4u ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్ 16ఏనా? సో ఫైనల్ ఏమొచ్చింది? ఈడ 4 ఉంది, ఈడ 8 ఉంది, ఈడ 24 ఉంది. కామన్ ఏంటి? 4 u ప్లస్ 2a అంతేనా? 4 6 6 ఈక్వల్ టు u ప్లస్ 2a. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ నుంచి లాడ్ వరకు తీసుకోవాలి. ఓకే, మళ్ళీ డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్ హాఫ్ ఏ టీ స్క్వేర్. ఆ డిస్ప్లేస్మెంట్ ఎంత? ఈ నుంచి లాడ్ వరకు 64 ప్లస్ 24. ఈ నుంచి లాడ్ వరకు కదా, 6 7 88. 88 ఈజ్ ఈక్వల్ టు టైం ఎంత? 8u ప్లస్ హాఫ్ ఇంటూ ఏ ఇంటూ 8 స్క్వేర్ 64. ఇది 32. ఏం కామన్? u ప్లస్ 4a అంతేనా? 11 ఈక్వల్ టు u ప్లస్ 4a. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇది ఫస్ట్ ఈక్వేషన్ కదా. 6 ఈక్వల్ టు u ప్లస్ 2a. మైనస్ 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 11 మైనస్ 6 ఇది పోయింది. ఏ ఈక్వల్ ఎంత వచ్చింది? 5/2. ఎట్లా సబ్స్టిట్యూట్ చేద్దాం? ఇలా సబ్స్టిట్యూట్ చేద్దామా? a ఈక్వల్ టు 5/2 సబ్స్టిట్యూట్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. 6 ఈక్వల్ టు u ప్లస్ 2a. a అంటే u ఈక్వల్ ఎంత వచ్చింది? వచ్చిందా? ఉంది. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? చలో నెక్స్ట్. ద పొజిషన్ ఆఫ్ ఎ పార్టికల్ మూవింగ్ ఇన్ xy ప్లేన్ ఎట్ ఎనీ టైమ్ ఈస్ గివెన్ బై. ఇది x లో ఉంది, y లో ఉంది. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద పార్టికల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. The acceleration of particle is 0 at t equals 0. The velocity of particle is 0. The velocity of particle is 0. Velocity and acceleration of a particle are never 0. అంటే వెలాసిటీ యాక్సిలేషన్ అనుకుందాం ఫస్ట్. ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే ఆప్షన్లో వెలాసిటీ యాక్సిలేషన్ అన్నాడు కాబట్టి అది చేస్తేనే తెలుస్తుంది వెలాసిటీ ఏంది, యాక్సిలేషన్ ఏంది. వెలాసిటీ ఏంది ఫస్ట్ దాన్ని? దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 60 మైనస్ 6. దీనిది 2t మైనస్ 2. అంతేనా? అంతేనా కదా? రైట్. చలో, ఇది వెలాసిటీ వచ్చింది. యాక్సిలేషన్ ఏమొస్తుంది? దీని డిఫరెన్షియేషన్ 6i క్యాప్ ప్లస్ 2j క్యాప్. అవును, యాక్సిలేషన్ అయితే అసలు జీరోనే కాదు. వెలాసిటీ 0 అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎప్పుడు? 1 సెకండ్లో. అంతేనా కదా? ఉందా ఆప్షన్లో? ద వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఈజ్ 0 ఎట్ t ఈక్వల్ టు 1 సెకండ్. ద వెలాసిటీ అండ్ యాక్సిలేషన్ ఆఫ్ పార్టికల్ నెవర్ 0. ఇది కాదు, సి కదా. 1 సెకండ్లో వెలాసిటీ 0. ద ఆల్ఫా పార్టికల్ ఎంటర్స్ ఏ హోలో ట్యూబ్ ఆఫ్ 4 meters లెంత్ విత్ ఏ ఇనిషియల్ స్పీడ్. లెంత్ ఎంత? 4 meter. ఇక్కడ నుంచి ఎంటర్ అయింది కదా లోపల ఆల్ఫా పార్టికల్. ఎంత స్పీడ్తో? 1 km/s. కిలో అంటే 10 cube. ఆల్రెడీ చెప్పిన బేసిక్ మ్యాథమెటిక్స్లో 10 cube meter/s. ఓకే, ఇట్స్ యాక్సిలరేటెడ్ ఇన్ ట్యూబ్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్స్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 9 kmph. ఎంత స్పీడ్తో వచ్చింది? ఓకే, ద టైమ్ ఫర్ విచ్ ఇట్ రిమైన్స్ ఇన్సైడ్ ద ట్యూబ్. సో ఎంత టైం పడుతుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇక్కడికి రావడానికి? ఏ ఫార్ములా వాడదాం? వెలాసిటీ ఏ లేదు. ఫస్ట్ ఏ కనుక్కోండి కదా. నేను ఫస్ట్ ఏమన్నాను ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్లా? ఏనే కనుక్కోవాలి కదా.
v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఈడ డిస్ప్లేస్మెంట్ ఇచ్చింది కదా, బి స్క్వేర్ మైనస్ ఇగో ఇది ఉంది, ఇది ఉంది. బి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఏవైతే ఉందో అదే ఈక్వేషన్ ని వాడండి. బి స్క్వేర్ 9 9 81 ఇంటూ 10⁶ మైనస్ 10⁶ కదా, అవునా? 2a ఎస్ ఎంత 4. 81 మైనస్ 1 80. 80 ఇంటూ 10⁶ ఈక్వల్ టు 8a. ఏ ఈక్వల్ ఏమొచ్చింది 10⁷. అంతేనా? 10⁷ కదా, 10⁷ మీటర్/సెకండ్ స్క్వేర్. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? టైం. ఫార్ములా ఏది యూజ్ చేద్దాం? ఎస్ ఈక్వల్ టు అబ్బా టీ స్క్వేర్లు ఎందుకు, రెండు దిమాగ్ ఖరాబ్లు కదా. వి ఈక్వల్ టు యూ ప్లస్ ఎయిట్ వేసుకుంటే అయిపోయి కదా, ఆ టీ స్క్వేర్ చేసుకో వస్తుంది, కానీ ఈ వరకు వస్తుంది ఎందుకు అంత. వి ఈక్వల్ టు యూ ప్లస్ 80. వి అంటే 9 ఇంటూ 10³ యూ అంటే ప్లస్ ఏ అంటే 10⁷ ఇంటూ టీ. అంతేనా? చలో దీన్ని ఇడ పంపిస్తే 9 మైనస్ 1 8 ఏనా? అంతే కదా, ఇది పంపిస్తానన్న 9 మైనస్ 1 8. 10⁷ ఇంటూ టీ. ఇలా 3 సున్నాలు, ఇలా 3 సున్నాలు పోయినాయి. ఎన్ని ఉంటాయి సున్నాలు? 4. కిందికి వచ్చేస్తుంది 8/10⁴. దట్ ఈక్వల్ టు 8 ఇంటూ 10⁻⁻4 సెకండ్స్. ఉందా? (8 into 10⁻⁻4 seconds). A body of mass 10 kg is moving with constant velocity with a 10 meter/second when a constant force acts for 4 seconds. 4 seconds వరకు దీనిపైన ఫోర్స్ అయితే యాక్ట్ అయింది, సరేనా? It moves with a velocity of 2 meter/second in opposite direction. ఏమిచ్చిండు? ఇనీషియల్ వెలాసిటీ ఏంటి? 10 i cap. ఫైనల్ వెలాసిటీ ఏంటి? -2 i cap. కరెక్టేనా? అవునా కదా? ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడా లేదా? ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ద యాక్సిలరేషన్ ప్రొడ్యూస్, యాక్సిలరేషన్ ఎంత? యాక్సిలరేషన్ ఇజ్ ఈక్వల్ టు b ఈక్వల్ యూ ప్లస్ ఏటీ కదా. ఏ ఈక్వల్ టు ఏంది? v మైనస్ యూ బై టీ, కానీ వెక్టార్లో రాయాలి. అంతేనా? v -2 u -10. టైం ఎంత? 4. సో ఫైనల్ ఏమొచ్చింది? -12i/4. 4 3 ఎంత వచ్చింది? -3 i cap. ఓకే, -3 meter/second square. Clear? A body starts from rest from the origin whose acceleration is, acceleration అయితే ఇచ్చిండు along the x-axis. acceleration along x-axis ఇచ్చిండు, and 8 meter/second square along y-axis అంట. It distance from the origin after 4 seconds. Magnitude, distance from the origin. అది డిస్ప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, యాక్చువల్లీ అది అడగాల్సింది డిస్ప్లేస్మెంటే, నాకు తెలిసి తప్పు పడ్డట్టు అనుకున్నది. డిస్టెన్స్ అన్నాడు. చలో యాక్సిలరేషన్ అయితే మీకైతే వచ్చింది కదా x యాక్సిస్ లో y యాక్సిస్ లో. చలో డిస్ప్లేస్మెంట్ అలా x యాక్సిస్ ఏమవుతుంది? స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అన్నాడు కాబట్టి 0. అన్ని x యాక్సిస్ లో వద్దాం. s ఈక్వల్ టు ut ప్లస్ ½ a
టీ స్క్వేర్. టైం ఇచ్చిండా 4 సెకండ్లు అన్నాడు, 4 సెకండ్లో ఎంత ట్రావెల్ చేసింది ఎక్స్ యాక్సిస్లో చూద్దాం. వెలాసిటీ ఏంది 0, యాక్సిలేషన్ ఏంది ఇది 16 కదా, 2 8 ఎక్స్ ఎంత వచ్చింది 6 8 48 అవునా. ఇప్పుడు y యాక్సిస్లో చూడండి, y axis s equal to ut plus half a t square, s equal to ut plus half a t square. ఇది 0 ప్లస్ హాఫ్, యాక్సిలేషన్ ఎంత t స్క్వేర్ 4 స్క్వేర్ 16, 2 8 8 8 64. ఎస్ y అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఇది డిస్ప్లేస్మెంట్గా అనుకోవాలి. ఎంత వచ్చిందని ఇక 48 i cap ప్లస్ 64 j cap. సో దీన్ని స్క్వేర్ రూట్ చేస్తే ఏమన్నా వస్తుంది ఆన్సర్, ఎందుకంటే పర్ఫెక్ట్గా ఇచ్చిండు అన్ని వాల్యూలు కూడా ఇక్కడ. 48 హోల్ స్క్వేర్ ప్లస్ 64 హోల్ స్క్వేర్ ఎంత 48 into 48 2304 2304 ప్లస్ 64 into 64 ఎంత 4096 ఎంత వస్తుంది ఈ రెండులను యాడ్ చేస్తే 4096 ప్లస్ 2304 6400 ఎంత 80 meters ఉందా. సి ఇస్ ఆన్సర్. ఇక నెక్స్ట్, ఏ కార్ మూవింగ్ విత్ ఎ స్పీడ్ అట్లా రాదు, అట్లా తీసుకోవద్దు, ఎక్స్ యాక్సిస్ బై ఎక్స్ తీసుకొని చేసుకోవాలి. యు ఎంత 10 meter per second can be stopped by application of constant force F at a distance of 20 meters. కాదు, డిస్టెన్స్ కదా, ముందడి పోయి ఆగిపోయింది. ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ కార్ ఈస్ 30 meter per second, ఇట్ కెన్ బి స్టాప్ దిస్ ఫోర్స్ ఇన్, అంటే ఏమి ఇచ్చిండు, ఇది ఇచ్చిండు, ఇది ఇచ్చిండు. నెక్స్ట్, ఈ స్పీడ్తో పోతే ఎంత దూరం పోయి ఆగిపోతుంది, అంతే కదా. యాక్సిలేషన్ రెండిట్లో కాన్స్టెంటేనా, అవునా. సో ఇప్పుడు నాకు చెప్పండి, వీటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి. అది కాదు. సో v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2s, యాక్సిలరేషన్కి వెలాసిటీకి మధ్యలో ఉన్న దేనికి యాక్సిలేషన్ కాన్స్టెంట్ రెండిట్లో, అవునా. మనకు కావాల్సింది వెలాసిటీకి డిస్ప్లేస్మెంట్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్. ఇదైతే జీరోనే, మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2a. ఎస్ అంతేనా, అంటే మొత్తానికి ఇదే వచ్చిందా, యూ స్క్వేర్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. ఎస్. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తాను ఇక u1 square by u2 square, u1 square by u2 square equal to s1 by s2, అంతేనా. u1 by u2 whole square, u1 by u2 whole square, 10 by 30 whole square, అంతేనా. 1 by 9 equal to s1 ఎంత 20 by s2. s2 ఎంత వచ్చిందన్నా, దిస్ ఇస్ ద ఆన్సర్, ఉందా ఆప్షన్లో. నెక్స్ట్, ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ పార్టికల్ ఇచ్చిండు, ద ఇనిషియల్ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ ఆర్. ఇనిషియల్ వెలాసిటీ ఎంత, వెరీ గుడ్, వెలాసిటీ, వెరీ గుడ్, షబాష్. dy by dt ఎంత, ఇది 0, ఇది b ప్లస్ 2ct మైనస్ 3dt స్క్వేర్,
అంతేనా? వెలాసిటీ వచ్చింది. సో ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ అన్నాడు కాబట్టి టైం ఏముంటుంది? 0. ఇది 0, ఇది 0. ఏమొచ్చింది? బి. ఇప్పుడు యాక్సిలరేషన్ కావాలి. యాక్సిలరేషన్ ఈక్వల్ ఏంటి? అంతే. వెలాసిటీ వేరియబుల్ కదా, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే యాక్సిలరేషన్ వస్తుంది. ఏమొస్తుంది దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి? 2c మైనస్ 3 to 6 6d dt. అంతేనా? చలో. సో ఎట్ టైం t ఈక్వల్ 0 దగ్గర ఏమొస్తుంది? 2c. కథం. ఆన్సర్ ఏంటి? బి కామా 2c ఉందా? నెక్స్ట్, a car moving with a speed 40 kmph can be stopped by applying a brake after at least 2 meters. ఇంతకుముందు చేసినట్టే బ్రేక్లు అప్లై చేస్తే 2 మీటర్ బై ఆగిపోయింది. ఇఫ్ ద సేమ్ కార్ ఈస్ మూవింగ్ విత్ ఈ స్పీడ్తో పోతే వాట్ ఈస్ ఇట్ మినిమం స్టాపింగ్ డిస్టెన్స్? సేమ్ ఇప్పట్లాగానే u1 ఎంత? 40. s1 ఎంత? 2. u2 ఎంత? 80. s2 ఎంత కనుక్కోవాలి. అవునా? కంపారిజన్లో యాక్సిలరేషన్ కాన్స్టెంట్ కదా. ఇప్పుడు మనకు చేసినాం ఇంతకుముందే ఏమొచ్చింది? యూ స్క్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఎస్ వచ్చింది. చేసినావా? బి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్లో స్టాప్ అని ఏమొస్తుంది? ఇక u1 బై u2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు s1 బై s2. u1 బై u2 హోల్ స్క్వేర్ 40 by 80 హోల్ స్క్వేర్ 40 by 80 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు s1 ఎంత? 2 by s2. ఇది పోయింది. సో 1 by 4 కదా, 2 by s2. s2 ఈక్వల్ టు 8 meters is the final answer. Clear? A is the answer. Next, the displacement is given this one. Acceleration at 2 seconds. Velocity equal ఏంటన్నా? dx by dt. అంతేనా? ఎస్. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ వేరియబుల్ కదా. వెలాసిటీ కనుకోవాలంటే ఇది డిఫరెన్షియేషన్ చేస్తే 4t ప్లస్ 1. అంతేనా? యాక్సిలరేషన్ ఈక్వల్ ఏమొస్తుంది? మళ్ళీ dv by dt. ఎందుకు? ఇది వేరియబులే. ఏమొచ్చింది మీకు? ఆన్సర్ ఏది? క్లియర్? A body moves from rest with a constant acceleration 5 meters per second square. Its instantaneous speed at the end of 10 seconds. V value 10 seconds తర్వాత ఏమైతే స్పీడ్? అలా టైం ఇంటర్వెల్ ఏడొచ్చిందా గెలిలి వాడడానికి? v ఈక్వల్ టు ఖతం అయిపోయింది కదా. v ఈక్వల్ టు u ప్లస్ 80. v ఈక్వల్ టు u ఎంత? యాక్సిలరేషన్ 5, టైం 10. ఫైనల్ ఆన్సర్ అయిపోయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్. A body starts from rest. What is the ratio of the distance traveled by the body during the 4th and 3rd second? ఏది? గెలిల్ ఆఫ్ ఆడ్ నంబర్స్. అదేనా? ఒకసారి క్వశ్చన్ అసలు పూర్తిగా చదవండి. ఏ బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్, వాట్ ఈస్ ద రేషియో అన్నాడు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్ బై ద బాడీ డ్యూరింగ్ 4th and 3rd second అంట. ఎస్ 4th second బై ఎస్ 3rd second అడుగుతున్నాడు. ఇది అడుగుతున్నాడు. అవునా? ఎస్ఎన్ ఫార్ములా వాడాలి. ఏదది? u అంటే 0 ప్లస్ హాఫ్ a 2n మైనస్ 1 2 into 4 మైనస్ 1. అంతేనా? 0 ప్లస్ హాఫ్ a 2 into 3 మైనస్ 1. అంతేనా? 4 to the 8. 8 minus 1 3 to 6. 6 minus 1 5. ఉందా ఆప్షన్లో? ఏంటి? 7/5.
రెండు పక్క పక్కకు ఉన్నాయా? థర్డ్ అండ్ ఫోర్త్. థర్డ్ 5 రావాలి. 7 ఇంటూ 5 7:5. ఇయ్యలేడు. సరే. టైమ్ ఇంటర్వెల్ ఎట్లన్నా కానీ ఒకటే సెకండ్ కదా గ్యాప్ ఉన్నది, ఏం కాదులేండి, చేసుకోవచ్చు. ఇగో అట్లా కూడా చూపిస్తా. ఇగో S1 ఇస్టో S2 ఇస్టో S3 ఎట్లా 1:3 1:3:5 అంటే S4 కూడా రావాలి. అవునా? S4 ఏమొస్తుంది? S3/S4 S3/S4 ఎంత? 5/7 కదా. S4/S3 అన్నాడు, 7/5 అయిపోయింది ఉల్టా. వచ్చేసింది వచ్చేసింది కానీ ఓకే. గెలీలియో లా ఆఫ్ ఆడ్ నంబర్స్ లో యాక్సిలరేషన్ ఏంటి? యాక్సిలరేషన్ ఏంటి? వేరియబుల్ ఇఫ్ ద పార్టికల్ స్టార్ట్స్ అవుట్ విత్ ఏ వెలాసిటీ. ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చిండు పార్టికల్ది స్టార్టింగ్ లా. ఓకే, దెన్ ద వెలాసిటీ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 seconds. 2 seconds తర్వాత దీని వెలాసిటీ ఏమైంది? యాక్సిలరేషన్ ఏంటి? వేరియబుల్. వెలాసిటీ అనుకోవాలి. ఎట్లా అనుకుంటాం? డెల్టా V ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ A ఇంటూ dt, అంతేనా? చలో, సో దీని ఇంటిగ్రేషన్ చేస్తే 3 ఇంటూ t³/3 ప్లస్ 2 ఇంటూ t²/2 ప్లస్ 2t, అంతేనా? డెల్టా V అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్ కదా. ఫైనల్ ఇనిషియల్ ఎంత అన్నాడు? 2 t³ ప్లస్ t² ప్లస్ 2t. అవునా? టైం ఏమన్నా టైం 2 seconds అన్నాడా? టైం ప్లేస్లో 2 పెట్టేసి అయిపోతుందా? 0 to 2 t², 0 to 2 t, 0 to 2. అవునా? సో ఫైనల్ ఏమొస్తుంది నాన్న? 2³ 8, 2² 4, ఇక్కడ 2 ఇంటూ 2, అంతేనా? 8 ప్లస్ 8 ఎంత ఉందా ఆప్షన్లో? అచ్చా, ఇక్కడ ఒక 2 ఉంది కదా, అడిపోతుంది. ఇక్కడ V-2 V-2. ఫైనల్గా V ఈక్వల్ ఏమొచ్చింది? ఇక V ఈజ్ ఈక్వల్ టు 18 మీటర్/సెకండ్. ఉందా ఆప్షన్లో? ఉందా 18? చలో నెక్స్ట్. డిస్ప్లేస్మెంట్ ఏంటి? వేరియబుల్. ద వెలాసిటీ వెన్ యాక్సిలరేషన్ ఈజ్ 0. ఓకే, వెన్ యాక్సిలరేషన్ ఈజ్ 0. ఏం చేద్దాం చెప్పండి, ఫటాఫట్. డిస్ప్లేస్మెంట్ వేరియబుల్ కదా, ఏం చేద్దాం? ఫస్ట్ వెలాసిటీ అనుకుందాం, dx/dt, అంతేనా? డిఫరెన్షియేషన్ చేస్తే 3t² మైనస్ 12t ప్లస్ 3. మళ్ళీ యాక్సిలరేషన్ తెచ్చుకుందాం, మళ్ళీ డిఫరెన్షియేషన్, అంతేనా? నెక్స్ట్ 6t మైనస్ 12. యాక్సిలరేషన్ ఏంది? 0 ఈక్వల్ టు 6t మైనస్ 12, t ఈక్వల్ టు 2ఏనా? చలో, ఇప్పుడు ఈ t వాల్యూ వెలాసిటీలో సబ్స్టిట్యూట్ చేయండి. వెలాసిటీ ఏమొచ్చింది? ఇది వచ్చింది. 3 ఇంటూ 2² మైనస్ 12 ఇంటూ 2 ప్లస్ 3 ఎంత? 12 మైనస్ 24 ప్లస్ 3 మైనస్ 12 ప్లస్ 3 ఎంత? అవునా? ఉందా ఆప్షన్లో? ఓకే, ఎక్స్లో వేరియబుల్, వైలో వేరియబుల్ కదా. యాక్సిలరేషన్ అనుకోవాలి ఎప్పుడు? 5 secondsలో. ఫస్ట్ వెలాసిటీ ఏమొస్తుంది? వెలాసిటీ ఎలా? ఎక్స్ యాక్సిస్ ఏంటి?
dx బై dt ఎంత 7 ప్లస్ 8t. y యాక్సిస్ లో ఎంత 5. అంతేనా? యాక్సిలరేషన్ ఏమొస్తుంది ఇప్పుడు? మళ్ళీ దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. ఏమొస్తుంది 8 అంతే కదా? ప్లస్ అటు ఏం లేదు ఇక, అంతే కదా? అంతే 8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. క్లియర్? The engine of a car can produce 4 meter per second square in the car. If the car pulls another car of same mass, what will be the acceleration produced? ఓకే, ఈ యొక్క క్వశ్చన్ హోంవర్క్ చేసుకోండి. అయితే ఇక్కడ చిన్న ఫార్ములాస్ ఉన్నాయి. ఇవి ఫార్ములాస్ మీరు కొంచెం బయాట్ చేసుకుంటే అయిపోతుంది. అన్నిటికీ ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. ఓకే, నంబర్ ఆఫ్ ప్లాంక్స్ రిక్వైర్డ్ టు స్టాప్ ద బుల్లెట్. బుల్లెట్ అండ్ ప్లాంక్ ది న్యూమరికల్ చేసినారా? పెంకులు అంటాం, పెంకులు. ఎన్ని పెంకులు ఉంటే ఆ బుల్లెట్ లోపల పోయి ఆగిపోతుంది. మినిమం రిక్వైర్డ్. ఓకే, ద మినిమం నంబర్ ఆఫ్ లీస్ట్ నంబర్ ఆఫ్ ప్లాంక్స్ రిక్వైర్డ్ ఇస్ n/2 + 1 అన్నది. నంబర్ ఆఫ్ ప్లాంక్, n అంటే నంబర్ ఆఫ్ ప్లాంక్స్ రిక్వైర్డ్ అనమాట. ఈ n అంటే ఏంటంటే ఇది చూడండి, ఇఫ్ ద బుల్లెట్ లూజెస్ u/n ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీ వైల్ పెనట్రేటింగ్ ఇంటూ 1 ప్లాంక్ అంటాం చూడండి. అవునా, u/n లూజెస్ అయిన వెలాసిటీ ఇది. ఓకేనా? అక్కడ n అంటే u/3 వెలాసిటీ లూజ్ అయింది. ఓకే, ఒక ప్లాంక్ లోపల చొచ్చుకోపోవడానికి. అట్లా ఇక్కడ n వాల్యూ ఏమైపోయింది మీకు? ఇక 3 అయిపోయింది. ఇక్కడ 3 పెట్టుకోండి. 3/2 + 1 ఫైనల్ ఆన్సర్ అది. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ ద వెలాసిటీ, ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్. ఇఫ్ ద వెలాసిటీ of bullet is 1/nth times of initial velocity after penetrating a distance x, then find further distance traveled by the bullet before coming to rest. ఒక గోడ మధ్యలో పోయింది, ఆ వాల్ మధ్యలో. ఓకే, ఆ వాల్ లోపలికి ఇది ఎంటర్ అయింది. ఎంటర్ అయినప్పుడు ఇనిషియల్ వెలాసిటీ ఎంత? ఎంటర్ అయ్యేటప్పుడు u. ఇన్లా గుర్తుపెట్టుకోండి, if the velocity of bullet is 1/nth times of initial velocity after penetrating the distance x, x తర్వాత ఏమైంది దీని యొక్క వెలాసిటీ? u/n. ఇదేమో లూజ్ అన్నమాట, లూజ్ అయిన వెలాసిటీ. ఓకే, లూజ్ అయిన వెలాసిటీ మీరు తీసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో లూజ్ అయిన వెలాసిటీ కాదు తీసుకోవాల్సింది, దాని తర్వాత ఎంత వెలాసిటీ మిగిలింది అది చూడాలి. ఓకే, అయితే ఇంకా ఎంత ముందడికి పోయి, ఓకే, ఇంకా ఎంత దూరం పోయి ఇది రెస్ట్లోకి వస్తుంది కనుక్కోండి అని అంటాడు. ఓకేనా? ఎస్. సో ట్రిక్ ఏంటి? s = x/n² - 1. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. చలో, ఒక ఎగ్జాంపుల్ దీనికి. ఒక బుల్లెట్ లూజెస్ 3/4 of its velocity while losing after traveling a distance of x, then find the further distance, s value అనుకోవాలి, before it coming to rest. 10 seconds లో ఇయ్యండి ఆన్సర్. ఇవి ఫార్ములా x/n² - 1. సింపుల్, చెప్పేస్తున్నా, ఇక టైం కూడా లేదా, అయిపోతున్నది. ఇది చూడండి, లూజ్ అయిన వెలాసిటీ వద్దన్నా కదా, ఇలా పోయింది, అయిపోయింది. మిగిలింది ఎంత? u/4. 3u/4 అయిపోయింది కదా. ఇక u - 3u/4, u/4. ఈ అంటే ఇది u/nతో కంపేర్ చేయాలి. n = ఏమొచ్చింది మీకు? 4. సో ఫైనల్లీ s = x/n² - 1. అయిపోయింది, అట్లా చేస్తాం. ఓకే, ఇంకోటి, ఇప్పుడు ఇది లూజ్, ఇక్కడ 3u/4. ఓకే, సో ఫైండ్, ఇది 2 మీటర్స్, s వాల్యూ అనుకోవాలి. ఎంత?
ఎస్ ఎన్నెంత అక్కడ అందరు తప్పు చేస్తారు. ఇది యూ బై ఎన్తో కంపేర్ చేయాలి కదా. యూకి యూ మ్యాచ్ కావాలి. 3 అనేది కిందికి పోతుంది. ఏమొస్తుంది? యూ బై వచ్చిందా? ఎన్ వాల్యూ ఏమొచ్చింది? ఈ 3ని కిందకి రాసుకున్నా. యూకి యూ మ్యాచ్ అయిపోయింది. అవునా? ఎన్ ప్లస్లో ఏం కనిపిస్తుంది? 4/3 పెట్టాలి. ఓకే, s ఈక్వల్ టు 2/n². 4/3 హోల్ స్క్వేర్ మైనస్ 1. ఫైనల్ ఆన్సర్ ఇది. క్లియరా? ఇక ఎంతో కొంత ఇక అర్థమైంది ఎక్కడికి వెళ్ళి. చలో, ఒక్కటి క్వశ్చన్ అయితే పోయింది మనకి ఎన్నో మిస్టేక్. అది ఏడున్నది? ఇదేనా? ఏదో క్వశ్చన్ ఒకటి ఇదేనా? ఇదేనా? ఇది నేను రబ్ చేస్తున్నా. ఇది మీరు చేసుకోండి. హోంవర్క్ ఇస్తున్నా. ఎన్నో మిస్టేక్ పోయింది. మీరు 4-5 సార్లు వేసినా అదే వచ్చింది అనుకోండి, ఆప్షన్ తప్పు. అంతే. ప్రాసెస్ మీ కాన్సెప్ట్ తెలుసు కదా మొత్తం. ఆప్షన్ తప్పు పడ్డాయా ఏంటి అన్నది తెలియదు. హోంవర్క్ ఇది ఫైనల్. క్లాస్ అయితే మొత్తానికైతే అయిపోయింది ఇక. ఓకే, చలో. సో చదువుకుంటూ ఉండండి. ఉంటాను మరి. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. బాయ్ బెట.